నీ సోషల్ మీడియాకి అగ్గిదాలుగా చిన్న చిన్న పోరగాన్ లాగమవుతున్నారు. ఒక్కడు చేతులు ఉంటలేడు. వీడియోలు, ఫోటోలు, షేరింగులు, లైకులు, సెల్ఫీలు అని అడ్డమైన పనులు చేస్తున్నారు. అందుకే అటు కర్ణాటక సర్కారు ఇటు ఏపీ సర్కార్లు గట్టి నిర్ణయం ఒకటి చేసిండ్రు. గదేందో చూడండి. అంటే 13 సంవత్సరాలు వయసు లోపల ఉండే వాళ్ళకి సోషల్ మీడియా బ్యాన్ చేస్తే బాగుంటుందని ఒక సూచన వచ్చింది. తప్పకుండా తొందరలోనే 90 డేస్లో 13 సంవత్సరాల లోపల ఉండేవాళ్ళు సోషల్ మీడియాకు అందుబాటు లేకుండా చేసే కార్యక్రమానికి శ్రీకారం చుడతాం. అబ్బా ఆలస్యంగానైనా మంచి పని చేస్తున్నారు సారు. 13, 16 అని కాదు సారు, 18 ఏండ్ల దాకా ఏజ్ లిమిట్ పెట్టుండ్రి సారు. లేకుంటే ఆగమైతుండ్రు పోరగాన్లు. అరే ఇన్స్టాగ్రాములు ఏందో, ఫేస్బుక్ ఏందో, దాంట్లో వీడియోలు తీసి సోకులు వడుడేందో, అయ్యవల మాటినకుంటే రచ్చరచ్చ చేసుడేందో ఏమో. పోరగాన్లు చేట్ల లేకుండా పోతున్నారు. ఏం తెలియనీడులా ఎట్లా పడితే అట్లా వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెడుతున్నారు. ఇక దాంట్లోనే ప్రేమలు, ఫోన్ నంబర్లు మార్చుకున్నాడు, వాళ్ళు వీళ్ళు కలిసి వీడియోలు చేసుడు. అబ్బో చిన్న గత్తర లేపుతలేరు. ఇక ఇట్లుంటే ఏమైతే చదువు సారేడు బల్పాలు దోషాడు అన్నట్టు మన యువత పనికిరా అని పాన్సకాయ తీరైతున్నారు. అందుకే ఇటు ఏపీ సీఎం 13 ఏండ్ల 16 ఏండ్ల అని మేధో మదనం చేసి రూల్స్ తెద్దామనుకుంటే కర్ణాటక సీఎం సిద్ధరామయ్య సారు 16 ఏండ్ల లోపు ఉన్నోళ్లకు సోషల్ మీడియా వాడుడు అనేది లేకుండా చేసిండు. మరి అంతే కదా, ఏదైనా శృతి మించితే గతి తప్పుతుంది. సోషల్ మీడియా చేయంగా నేటి బాలలే రేపటి పౌరులు అనే మాటకి విలువ లేకుండా అవుతుంది. ఏం కాదని వదిలిపెడితే దేశమే కుంటు పడుతుంది. అభివృద్ధి అట్టుకెక్కుతుంది. తాగుడు తినుడు మత్తులకు బానిసలై వాళ్ళు బలైపోవడే కాక దేశాన్ని బలి చేస్తారు. కాబట్టి 1, 2 రాష్ట్రాలే కాదు మొత్తం దేశంలోనే ఒక చట్టం చేసి సోషల్ మీడియాను 18 ఏండ్ల లోపు ఉన్న పిల్లలకు దూరం పెట్టాలని అంటుర్రు చాలా మంది సోషల్ మీడియా చేస్తున్న గత్తర తెలిసిన వాళ్ళు. తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా, ఏమో, ఎందుకో, లేదు, రాదు, వద్దు, కుదరదు, ఇవన్నీ సీఎం రేవంత్ రెడ్డి సార్కి నచ్చిన పదాలు కావచ్చు. పదే ఆ పదాలే చెప్తున్నాడు. ఎందుకు అట్లా అవుతున్నది, ఏమిటికి ఆ మాటలే మాట్లాడుతున్నాడు అనేది ఒకసారి సార్ మాటలలోనే ఇందాం పాన్రి. ఆర్థిక సమస్యలు ఉన్నాయి. రిటైర్మెంట్ ఉద్యోగస్తుల బెనిఫిట్స్ ఇవ్వడానికి కూడా ఖజానా ఖాళీగా ఉంది. ఆర్థిక సమస్యలున్నాయి, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇచ్చేదానికి ఖజానా ఖాళీగా ఉన్నది. రైతు రుణమాఫీ చేసినాం, రైతు భరోసా అమలు చేసినాం. అందరికి వచ్చిందా రాలేదా అంటే నాకు తెలీదు, మీరిచ్చిన సమాచారమే. రైతు భరోసా అందరికి వచ్చిందా అంటే నాకు తెలియదు, ఆఫీసర్లు చెప్తేనే తెలుసు. ఇక భవిష్యత్తు గురించి ఆలోచన చేస్తే ఈ ప్రభుత్వం దగ్గర భూమి లేదు పంచడానికి. నేను ఉస్మానియా యూనివర్సిటీలో చెప్పిన, వివిధ వేదికల్లో చెప్తున్నా, ఈ రోజు కూడా మీ ముందు నేను చెప్పదలుచుకున్నా, పంచడానికి ప్రభుత్వం దగ్గర భూములు లేవు. పంచడానికి సర్కార్ తానా భూములు లేవట. అప్పుడు ఎప్పుడో రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చిన ఏడాది తర్వాత నన్ను కోసిన నా తానా నయా పైసెల్లదని చెప్పిండు. మరి ఇప్పుడు కాంగ్రెస్ సర్కార్ వచ్చి 2.5 ఏండ్లు దాటింది కదా, మంచిగా పరిపాలన చేస్తే సర్కార్ ఆమ్దాన్ని పెరగాలి కదా, ఆదాయాన్ని పెంచుతున్నామని చెప్పాలి కదా. తెలంగాణ వచ్చిన కొత్తలో 1,00,000 కోట్లున్న ఆమ్దాన్ని కాంగ్రెస్ సర్కార్ వచ్చిన నాటికి 3 లక్షల కోట్లకు పెరిగింది. రేవంత్ రెడ్డి సీఎం అయినాక కూడా పెరగాలి కదా. అది పెంచకుండా ఇట్లా ఎన్ని రోజులు జేబులు ఖాళీగానే ఉన్నాయని చెప్తారు సారు. అట్లా అని మంత్రులు ఆఫీసర్లు కాంగ్రెస్ పార్టీలు ఏమన్నా పొదుపు చేస్తున్నారా అంటే అది లేదు. షేర్ ఆటోలకి తిరిగినట్టు ఏడికి పోయినా హెలికాప్టర్లు వేసుకొని తిరుగుతున్నారు. మూసీ నది మీద గాంధీ విగ్రహానికి 5,000 కోట్లు పెడుతున్నారు. ఇదంతా పైసలు లేకుండానే చేస్తున్నారా సారు? ఎప్పుడు మైకు దొరికినా చేతులు ఎత్తేసినట్టు మాట్లాడి ధనిక రాష్ట్రమైన తెలంగాణను తక్కువ చేసి మాట్లాడు మంచిదేనా సార్ అని అడుగుతున్నారు. రేవంత్ రెడ్డి సార్ మాటలు జాగ్రత్తగా వింటున్నోళ్ళు.